వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న కేకే రాజు శుక్రవారం జన ప్రభంజనం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడ నుండి భారీ బైక్ ర్యాలీగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వరకు చేరుకుని అక్కడ నుండి సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీసులో గల విశాఖ ఉత్తర నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం జరిగిందని, ప్రజలు వైసీపీకి మళ్లీ గెలిపించాలని ఎంతో ఆతృతగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు వచ్చినా నేను 45,000 ఓట్ల మెజారిటీతో గెలవడం తథ్యమని ఆయన అన్నారు. ఉత్తర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా కేకే రాజు గారు నామినేషన్. ఈ నామినేషన్ మొత్తం కూడా ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి వచ్చి ఈ రోజు కేకే రాజు గారిని ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి, అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అడారి ఆనంద్ కుమార్ గారు కూడా నామినేషన్ జరిగింది. ఈ 2 నామినేషన్ల పర్యవేక్షించి 2 కూడా ప్రత్యక్షంగా 2 నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజాస్పందన 2 నియోజకవర్గంలో చూస్తే ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మన సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న లబ్ధిదారులందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగడుగునా కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు 2వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరన ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామణి అవుతూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు 1994, 90ల ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా 95లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 2004 వరకు కూడా హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంలో నగరున్న ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికలకి మన భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2014 నుంచి 2019 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఉపాధి కల్పించి ఒక ₹1 కోటి పెట్టుబడినైనా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకొచ్చావా? ₹1 కోటి కూడా బీజేపీతో మాట్లాడి పెట్టుబడులు తీసుకోలేనే నీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తే కూడా అర్హత కూడా లేదని నేను ఏదైతే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి నేను హెచ్చరిస్తున్నాను. నోటికొచ్చిన విధంగా మాట్లాడటం, చర్చకి రమ్మన్నప్పుడల్లా తోక ముడుచుకుని ఇంట్లో పడుకోవడం తప్ప దమ్ము ధైర్యం కూడా లేదు. చెప్పే సబ్జెక్ట్ కూడా మీ దగ్గర లేదని నేను ఈరోజు చెబుతున్నాను. పేదరిక నిర్మూలన, ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్కరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం, పారిశ్రామిక అభివృద్ధినే లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాతో మేము మళ్ళీ ముందుకెళ్ళాలి.